పేదవాడా ధనికుడా, స్త్రీనా పురుషుడా, పనిచేసేటోడా సంపాదించేటోడా లెక్కలేదు. ప్రతి ఒక్కడికి గుర్తింపు కావాలి. దట్ హాస్ బికమ్ యూనివర్సల్ నౌ. మీకు అందుకనే వాట్సాప్లో ఫేస్బుక్లో లైక్లు ఎన్నో చూసుకుంటూ ఉంటారు. పోస్టింగ్ పెట్టి చూసావా పోస్టింగ్ అని అడుగుతారు. చూడకపోతే ఇంకా చూడలేదా అంటాడు. చూసినాక లైక్ కొట్టలేదు. వాడి జీవితమే లైకుల కోసమే బతుకుతుంటాడు. అది గుర్తింపు. ఫేస్బుక్ కోడికి వాట్సాప్ కోడికి లాభం ఏంటి? వాడికి ఖర్చు లేకుండా రచయితలు దొరుకుతున్నారు. వాడికి ఇప్పుడు అందరు రచయితలు కింద మారినారు. ప్రతి ఒక్కడు రచయిత. ఇప్పుడు తెలుగులో రాసుకోవచ్చు శుభ్రంగా. ఇదివరకు రచయితలు పత్రికలకు కాంట్రిబ్యూట్ చేస్తే డబ్బులు ఇచ్చేటోళ్ళు పత్రికలలో. ఇప్పుడు అవసరం లే. ప్రతి ఒక్కడు రచయితగా మారినాడు. దాన్ని బతికిస్తూ ఉంటాడు. ఆ వ్యవస్థని లైకుల కోసం నడుస్తూ ఉంటారు. ఉద్యమకారులు అనబడే వాళ్ళు ఉద్యమాలు నిర్మించడం మానేసి ఫోటోలు తీసుకొని వాట్సాప్లో పోస్ట్ చేసినా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫిక్స్లోంచి బయటపడాలి. మీరు కొత్తదనం క్రియేట్ చేయాలంటే అక్కడ ఉండకూడదు. అవన్నీ మేము చూసినాం. ఆ దరిద్రమంతా చూసినాం మేము. 50 ఏళ్ళు ఉద్యమాలు తిరిగి అంత కలుషితం అయిపోయినాయి ఉద్యమాలకు తీరుతెన్నులు. గుర్తింపు అనేది ఖచ్చితంగా నడిపించే అంశమే. ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త నేను చెప్పేది ఏంటంటే, ఇతరులు ఇచ్చే గుర్తింపు నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు విచ్ ఈజ్ ద బెస్ట్ వన్. ఇతరులు ఇచ్చే గుర్తింపు అది ఇతరులు ఇవ్వాలా, లేకపోతే రాదు. వాడు ఇస్తాడు ఇవ్వడు. నీకు నువ్వు ఇచ్చుకునే గుర్తింపు నీకు నువ్వు ఇచ్చుకునేది. నేను మంచోడిని అనుకో, అదే నీ గుర్తింపు. ఎవడు నీకు సర్టిఫికేట్ ఇవ్వాలా? వాడు నన్ను మంచోడు అనలేదే, ఈడనలేదంటే వాడు అండు, వాడి ఇష్టం. ఇక వాడి చుట్టూ నేను ఎందుకు పరిగెత్తాలా? when you are doing good thing in your view, believe in that you are a good person, that's all. అది నీకు ఇబ్బంది లేనటువంటి మెథడ్ కదా. అందరము కూడా గుర్తింపును కోరుకునే దగ్గర ఉంటాము. కానీ మీరు నేను చెప్పిన దగ్గరికి ప్రయాణం చేయండి, రిస్క్ లేకుండా ఉంటుంది. మీకు మీరు ఇచ్చుకునే గుర్తింపు దగ్గరికి రండి. బతకాలి అనే ప్రాబ్లం ఉన్నవాడు ఆ రోజుకి బతికితే చాలు అనుకుంటాడు. మిగతా ఆలోచించడు. బతకడం పూర్తే నాకు బాగా బతికితే బాగుండు అనుకుంటాడు. ఇప్పుడు తిండి దొరికితే చాలు అనుకుంటాడు. దొరికింది అనుకో, మంచి తిండి దొరికితే బాగుండు అంటాడు. మంచి తిండి దొరికింది అనుకో, రేపు కూడా దొరికితే బాగుండు అంటాడు. ఎదగాల, ఇవి వచ్చినా గుర్తింపు రావాలంటాడు. అవన్నీ తెలుస్తూ ఉండాలి. నీకు మత్తిచ్చి బ్రహ్మాండమైన ఆహారం పెడతా ముక్కు ద్వారా అటుని ఒప్పుకో. బ్రహ్మాండమైన తింటున్నట్టు నాకు తెలియాలా, నాకు తెలియాలా అనేది మనిషిని పెద్ద ఎత్తున డ్రైవ్ చేసే అంశం అది. కాబట్టి వీటిని జీవితాకాంక్షలు అంటాము. వీటి చుట్టే మన ఉద్యమాలు నిర్మించాలా. వాటి వెల్పలకి వెళ్ళి మనం నిర్మించలేం. ఇవన్నీ లేకుండా అన్నీ వదులుకొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని అడవుల్లో జీవించే ఋషుల్లాగా బతుకుతాం జరగదు. ఇప్పుడు అది కథల్లో జరుగుతుంది, నిత్య జీవితాలు వాళ్ళకి జరగదు. ఆ ఋషి అనేటోడు కూడా మోక్షం కోసం పనిచేస్తున్నాడు. మీరు ఆ సంగతి మర్చిపోవద్దు. వాడు గుర్తింపు గొడవే. మోక్షం కోసం పనిచేస్తున్నాడు. ఈయన వదిలేసుకొని దాన్ని మీరు స్వార్థం అని పిలిస్తే పిలవండి. ఆ మాత్రం స్వార్థం లేకుండా మనిషి బతకలేడు. అపరిమితమైన స్వార్థం గురించి మనం మాట్లాడవచ్చు, కానీ ఇంత అపరిమితంగా నీకు ఎందుకు రాని స్వార్థం ఉండకూడదు అనకూడదు. మీరు అలా అంటే మనిషి జీవించడు.